హలో ఆల్, ఈ వీడియోలో వి బరీ ద డెడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ మూవీ అయితే ఏం కాదు, 2024 మూవీ. బట్ ఆన్లైన్లో అయితే ప్రెసెంట్ అవైలబుల్గా ఉంది. మూవీ రన్ టైం అయితే 1 hour 35 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక మిలిటరీ డిజాస్టర్ అయితే జరుగుతుంది భయ్య. దానివల్ల చాలా మంది అయితే చనిపోతారు కానీ తిరిగి లేస్తారు. ఒక జాంబీ టైప్ సెటప్ లాగా వాళ్ళందరినీ మిలిటరీ వాళ్ళు అయితే హంట్ చేస్తుంటారు. అదే టైంలో గవర్నమెంట్ కూడా చాలా మందికి హెల్ప్ కావాలని అడుగుతుంది. ఆ డెడ్ బాడీస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేయడానికి. ఆ టైంలోనే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ ఏవా తన మిస్సింగ్ హస్బెండ్ అయితే సెర్చ్ చేసుకుంటూ గవర్నమెంట్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎకే మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇట్స్ అ ర్యాండమ్ జాంబీ స్టఫ్ మూవీ అని చెప్తాను నేనైతే. కాన్సెప్ట్ వైజ్ అయితే ఓకే అనిపించినప్పటికీ కూడా వాళ్ళకి ఏం లేక ఏదో పెట్టుకుందాం అన్నట్టుగా పెట్టుకున్నట్టు అనిపించింది నాకు. స్టార్ట్ టు ఎండ్ మూవీ నాకు ఎక్కడ కూడా ఫ్రెష్ గా అయితే అనిపించలేదు. మధ్యలో ఒక 2-3 మూమెంట్స్ అయితే కొంచెం క్రీపీగా హారర్ వైబ్ అయితే క్రియేట్ చేస్తాయి. ఆ 2-3 సీన్లు అయితే నాకు నచ్చాయి అంతే. ఇంకా మూవీ అంతా కూడా ర్యాండమ్ గా ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్, తనకు ఒక పాస్ట్ అండ్ ఆబ్వియస్లీ ఒక డిజాస్టర్ అయితే జరుగుతుంది. జాంబీస్ క్రియేట్ అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి సగం బాడీని కలెక్ట్ చేసుకుంటూ చూపిస్తూ ఉంటారు, సగం ఫ్లాష్ బ్యాక్లు చూపిస్తూ ఉంటారు. ర్యాండమ్ గా అసలు సంబంధం లేకుండా ర్యాండమ్ గా కొన్ని స్టఫ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆబ్వియస్లీ తర్వాత క్లైమాక్స్ సినిమా ముగించాలా లేదా ఇంకో పార్ట్ ఉన్నట్టుగా హింట్ ఇద్దామా అన్నట్టుగా క్లోజ్ చేస్తారు. ఎన్ని మూవీస్ చూడలేదు భయ్య ఈ టైప్ లో. చాలా చూసేసాం ఈ జాంబీ స్టఫ్ ఉన్న మూవీస్. అందులో ఇది ఒకటి అని చెప్పొచ్చు అంతే. న్యూగా లేదు, ఫ్రెష్ గా కూడా అనిపించలేదు నాకు. పోనీ జాంబీ మూవీ అయితే తీసి ఏదో థ్రిల్ వైబ్ సస్పెన్స్ వైబ్ ఇచ్చేసిన బాగున్నాను, అది కూడా ఇవ్వలేదు. ఫుల్ గా డ్రామా వైజ్ నడిపిద్దామని చూసారు కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ అన్నది. మీరు చూద్దాం అనుకుంటే చూడండి, నాకైతే నచ్చలేదు భయ్య. ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇబ్బంది పడతారు భయ్య. మరీ ఫుల్ బోల్డ్ కంటెంట్ అయితే లేదు కానీ కిసింగ్ సీన్స్ ఉంటాయి, క్లోజింగ్ ఉంటుంది అండ్ డెడ్ బాడీస్ చూపించడం ఇదంతా కూడా చాలా చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీతో అయితే చూడొద్దు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.